నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితుల పరంగా పరిశీలిస్తే కొంత ఆరోగ్యపరమైనటువంటి యొక్క సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా సాఫీగా జరిగిపోతాయి. ముఖ్యంగా మీకు ఈ వారం అదృష్టవారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం కంటే ధనం ఎక్కువగా సంపాదిస్తారు. అదేవిధంగా మీకు మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి ఈ వారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు ఈ వారం ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇస్తారు. అదే సమయంలో మీ చేతుల నుండి ధనం జారిపోకుండా, అంటే అనవసరమైన ఖర్చులు కానీ ఎవరికైనా బదులు ఇవ్వడం లాంటివి మాత్రం ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. జాతకంలో గ్రహాల స్థానం సానుకూలమైన యొక్క ఫలితాలని చూపిస్తున్నందువల్ల మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా మానసికమైన శారీరకమైన సమస్యల నుంచి కూడా మీరు మీ కుటుంబ సభ్యులు బయటపడే యొక్క సూచన కనిపిస్తుంది. మీ చుట్టూ కూడా ఉల్లాసంగా ఉత్సాహకరమైనటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ వారం చక్కగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క ఆలోచనలు కానీ కెరీర్ ప్లానింగ్ కానీ చేసుకోవడానికి ఈ వారం చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ సమయస్ఫూర్తితో మీరు వాటిని అధిగమిస్తారు. మరింత మంచి ఫలితాల కోసం మీరు ఈ వారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఫలితాలను పరిశీలిస్తే ముఖ్యంగా ఎవరితోనైనా మీరు అనవసరమైన విషయాలు వాదించడం లేదా చర్చించడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పెద్ద వ్యక్తులని కలవండి, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి, వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఇది మీకు భవిష్యత్తులో మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీరు ఈ వారం తొందరపడి ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ లేదా ఇతరత్ర వస్తువులు కానీ కొనుగోలు చేయకండి. అదేవిధంగా మీ యొక్క గ్రహస్థితి ప్రకారం అనుకూలమైన స్థానం కారణంగా మీ కుటుంబంలో మాత్రం చక్కటి శాంతి శ్రేయస్సు కనిపిస్తూ ఉంది. ధనానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ కూడా మీరు సమయస్ఫూర్తితో మిత్రుల యొక్క సహకారాలతో అధిగమిస్తారు. అదేవిధంగా మీ తోబుట్టువులు అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వాటి యొక్క సహాయం వల్ల మీరు వాటి నుంచి బయటపడతారు. సమస్యల నుంచి బయటపడడానికి మీ యొక్క కుటుంబ సభ్యులు సహకరిస్తారు. పని భారం ఈ వారం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సకాలంలో చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. విద్యార్థులకు మాత్రం మేధో సామర్థ్యం మెరుగుపడుతుంది. దానివల్ల చక్కటి శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. మిగిలిన అన్ని విషయాలు కూడా మామూలుగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేస్తూ లక్ష్మీదేవి యొక్క ధ్యానాన్ని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి గ్రహ ఫలాలు పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం, చంద్రగ్రహ ప్రభావం వలన మీకు ఆరోగ్యంలో చాలా సానుకూలమైనటువంటి యొక్క మార్పులు రాబోతున్నాయి. మీ యొక్క సామాజిక జీవితం, సంఘ జీవితం అనేది చక్కగా మెరుగుపడుతుంది. మీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి మెరుగవుతాయి. ఆకస్మికమైనటువంటి ద్రవ్యలాభం మీరు పొందుతారు. ఆర్థిక స్థితి బలోపేతం కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బంధువుల ద్వారా లేదా బంధువుల యొక్క సహాయ సహకారాలతో శుభకార్య ప్రయత్నం అనేది మీరు చేస్తారు. ఆ యొక్క కార్యక్రమంలో అందరి దృష్టి కూడా మీ మీద పడే యొక్క అవకాశం కనిపిస్తుంది. దూరపు బంధువుల నుంచి చక్కటి కొన్ని శుభవార్తలు మీరు వినబోతున్నారు. కుటుంబానికంతా అవి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. అదేవిధంగా వృత్తి జీవితంలో పరిశీలిస్తే చక్కటి పురోగతి కనిపిస్తుంది. ప్రారంభంలో కొంత కష్టపడి పనిచేసినప్పటికీ క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి.
విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ వారం విశేషమైన విజయాలు లభించబోతున్నాయి. ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి అనుకూలమైన యొక్క ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం కానీ ప్రతిరోజు వినడం కానీ చేయండి. మంచి శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మీ ఆరోగ్యం జాగ్రత్త. కొంత సమయం కేటాయించి ఆ ఆహార నియమాల్ని పాటించి వ్యాయామం చేయడం మీకు చెప్పుకోదగ్గ సూచన. అదేవిధంగా వారం మధ్యలో మీ మీద పని భారం అనేది మరింత పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా అమలు చేస్తారు. మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న విభేదాలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆశావాద దృక్పథంతో ముందుకు పోతూ ఉంటారు. దానివల్ల తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులతో ఒక విషయంలో కొంత మీరు చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఓపికతో సమయంతో వ్యవహరించండి. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా మీకు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. వాటిని అమలుపరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇది చక్కటి యోగదాయకమైనటువంటి కాలంగా పేర్కొనవచ్చు. ఆర్థికంగా పర్వాలేదు. మిగతా అన్ని విషయాలు కూడా సాధారణంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు శివారాధన లేదా శివ పంచాక్షరి జపాన్ని పారాయణం చేయండి, జపించండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ రాశి వారికి కొంత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అదేవిధంగా ఆర్థిక పరంగా మాత్రం చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. మీకు క్రమేపీ వారాంతం కల్లా మీ ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారం అనుకూలమైనటువంటి యొక్క స్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆస్తికి సంబంధించినటువంటి లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి యొక్క ఏమైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా మీ జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి వల్ల కొంత మానసికమైన ఇబ్బందులు పడతారు. శుభకార్య ప్రయత్నం చేసేవారికి చక్కటి అనుకూలమైన వారం ఇది. అదేవిధంగా ఆఫీసులో పనిచేసే వారికి ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పదోన్నతి లభించేటువంటి యొక్క సూచన కనిపిస్తూ ఉంది. మరియు ముఖ్యంగా విద్యార్థుల విషయం పరిశీలిస్తే సోమర్తనం ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. పట్టుదలతో విశ్వాసంతో మీరు ముందుకు పోతే మంచి శుభ ఫలితాలను మీరు అందుకుంటారు. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మీరు సరస్వతీదేవి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన తెల్లటి ఎర్రటి పూలతో చేయండి. చక్కటి శుభ ఫలితాలను మీరు అందుకుంటారు. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితి పరిశీలిస్తే వీరికి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది, మంచిగా ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి శక్తిని తిరిగి మీరు పొందుతారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చే యొక్క అవకాశం ఉంది పిల్లలకి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి. ఈ వారం కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క ముఖ్య స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వారితో ఓపికతో సంయమనంతో వ్యవహరించండి. ఆ తర్వాత వారం మధ్య నుంచి మీకు కొంత గ్రహ స్థితి మారి కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. వారం మధ్య తర్వాత మీరు అన్ని విషయాల్లో కూడా సానుకూలత పెరుగుతుంది. విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అదేవిధంగా పాత బాకీలు ఏవైనా ఉంటే అవి కూడా మీ చేతికి సమయానికి వసూలు కావడం వల్ల కొంత తృప్తి కలుగుతుంది మీకు. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదవాల్సినటువంటి సమయం, లేకపోతే మాత్రం మీకు మార్కులు తక్కువగా వస్తాయి. అవకాశాలు చేజారిపోయే సూచన కూడా కనిపిస్తూ ఉంది. మీరు మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామాన్ని సాయంత్రం పూట ప్రతిరోజు పారాయణం చేయడం మంచిది. శుభ ఫలితాలు మరింత మంచిగా వస్తాయి. తులారాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ వారం భావోద్వేగమైన యొక్క పరిస్థితి, అంటే అనుకోకుండానే మీలో సంతోషం, అనుకోకుండానే మీలో దుఃఖం, అనుకోకుండానే మీలో ఆవేదన లాంటివి కనిపిస్తూ ఉంటాయి. బహిరంగంగా మీరు అనవసరమైన విషయాలు చర్చ మాత్రం ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చక్కటి సమయం.
మీ యొక్క సృజనాత్మకమైన ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే మీరు మంచి ప్రయోజనాలు ఈ వారం పొందబోతారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉంది. రాబోయే కాలంలో వ్యాపారస్తులకు చక్కటి లాభాలు రాబోతున్నాయి. కుటుంబంలో చక్కటి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకుంటారు. వారి యొక్క మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. ప్రయాణాలు కూడా చాలా ప్రయోజనాలను మీకు చేకూర్చే యొక్క పరిస్థితి కనిపిస్తుంది. మీ భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్లాన్లన్నీ కూడా ఈ వారం చేసుకోండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు. మరింత మంచి ఫలితాల కోసం మీరు ముఖ్యంగా పేద ప్రజలకు అన్నదానం చేయడానికి ధనాన్ని కానీ అన్నదానం కానీ చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం చక్కగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి కూడా దూది పింజంలా లేచిపోతాయి. ముఖ్యమైనటువంటి ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా ఈ వారం మీరు సెట్ చేసుకుంటారు. భవిష్యత్తులో ఈ వారంలో కూడా మీరు చక్కటి ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. అదేవిధంగా మీ ప్రత్యర్థుల మీద మీరు విజయం సాధించబోతున్నారు. వారు మీ మీద చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ కూడా మీరు వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా విజయం సాధించబోతున్నారు. అయితే శ్రమ మాత్రం బాగా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు కానీ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మరింత కష్టపడండి. పనికి మాలినటువంటి యొక్క కార్యకలాపాలతో సెల్ ఫోన్లతో సోషల్ మీడియాలతో సమయాన్ని వృధా చేయకుండా ఉండడం వల్ల మీరు చక్కగా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ వారం పర్వాలేదుగా అన్నట్టుగా ఉంటుంది. మిగిలిన అన్ని విషయాలు కూడా సాధారణంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ప్రతి మంగళవారం నాడు కుజూరు దగ్గర ఎర్రటి వత్తులతో దీపారాధనతో పాటు నవగ్రహ స్తోత్రం కానీ నవగ్రహ ప్రదక్షిణాలు కానీ చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి వారం. ముఖ్యంగా డబ్బు మీద ఉన్నటువంటి అత్యాశ ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిలో అంటే యొక్క లాటరీలు కానీ ట్రేడింగ్లు అని కానీ అనవసరమైనటువంటి వాటి జోలికి మాత్రం పోవద్దు. అదేవిధంగా ప్రేమ స్నేహము అటువంటి వాటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబానికి అంతా ఒక శుభవార్త ఈ వారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో మీరంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు, కుటుంబ సభ్యులందరూ కూడా. అదేవిధంగా మీకు పని యొక్క భారం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ మీరు చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమయం చాలా విలువైంది. విద్యార్థుల విషయాన్ని గ్రహించుకుంటే వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు శివ పంచాక్షరిని కనీసం ప్రతిరోజు 105 సార్లు జపించండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ యొక్క రాశి వారి ఈ వారం ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి. అతిగా తినవద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థిక సమస్యలపై మీకు కొంత అనుకూలంగా ఉండొచ్చు. కానీ వారం చివరిలో మళ్ళీ కొన్ని కారణాల వల్ల లేదా ఇతరుల వల్ల అనవసరమైన ఖర్చులు మీ చేతికి వస్తాయి. అదేవిధంగా ప్రియమైన వారికి మధ్య మీకు అపవార్థాలు అనేటివి నెలకొంటాయి. వివాదాస్పద విషయాలని అనవసరంగా వాదించకండి. అదేవిధంగా మీకు సమాజంలో చక్కటి మర్యాద గౌరవం కూడా ఈ వారం మధ్య నుంచి లభిస్తాయి. అదేవిధంగా మీరు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, మంచి పేరు సంపాదిస్తారు. మీ కోపతాపాలకు ఈ వారం కొంత దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా ఆఫీసులలో పనిచేసేవారు పక్కవారితో పై అధికారులతో సఖ్యతతో మెలగడానికి ప్రయత్నం చేయండి. కోపాన్ని మాత్రం పూర్తిగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ పెద్దలు లేదా గురువులు చెప్పినటువంటి మాటల్ని వారి యొక్క మార్గదర్శకంలో నడిస్తే ఈ వారం మరింత మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా మరింత శుభ ఫలితాల కోసం మీరు శివాలయంలో ప్రదక్షిణలు కానీ
శివాభిషేకం కానీ అదేవిధంగా శివ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల కానీ చక్కటి సుఫలితాన్ని పొందుతారు. కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా అసిడిటీ, అజీర్ణము, కీళ్ళ నొప్పులు వంటి యొక్క వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు దీనికోసం కొంత ఆధ్యాత్మిక పద్ధతులు యోగా ద్వారా ప్రయత్నం చేస్తే ఉపశమనం పొందుతారు. మీ ఆదాయం మాత్రం చక్కగా వేగంగా పెరుగుతుంది. ఈ వారం డబ్బు మాత్రం ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా మీ చేతిలోంచి మాయమవుతూ ఉంటుంది. అదృష్టం మాత్రం మీకు అనుకూలంగా ఉంది. ఎలాంటి ఆర్థిక సంక్షోభంతో వచ్చినా కూడా మీరు తట్టుకునే యొక్క స్థితి ఈ వారం మీకు కనిపిస్తుంది. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త వహించండి. పెద్దల యొక్క సలహాలు సూచనలు లేకుండా కొత్త పనులు కానీ కొత్త పెట్టుబడులు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం మీరు సకాలంలో పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వారం మీరు గడుపుతారు. అదేవిధంగా కార్యాలయాల్లో పనిచేసే యొక్క సిబ్బందికి పదోన్నతులు అదేవిధంగా ఇంక్రిమెంట్లు వచ్చే యొక్క అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారం కొంత అనుకూలమైన యొక్క పరిస్థితి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే వారాంతంగా మరి మరింత శుభ ఫలితాలు మీరు పొందుతారు అనే దాంట్లో సందేహం లేదు. మిగతా అన్ని విషయాలు కూడా చక్కగా సాధారణంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం ముఖ్యంగా మీరు శని సంబంధమైనటువంటి యొక్క ఆరాధన, నల్లటి కుక్కలకి బిస్కెట్లు కానీ నల్లటి మేకలకు అట్టిపండు కానీ తినిపించండి. మంచి శుభ ఫలితాలు మీకు వస్తాయి. మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. చిన్న చిన్న జలుబు లేదా దగ్గు లాంటివి వచ్చినా అవి మందుల వల్ల సులభంగా తగ్గిపోతాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మాత్రం వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోండి. లేదా మీరు ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. అదేవిధంగా ఆహార నియమాలు కూడా పాటించడం ఈ వారం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఈ వారం మీలో శక్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వారి యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి, లాభాలు వస్తాయి. కానీ భాగస్వాములతో మాత్రం కొంత సఖ్యతతో మెలగడానికి ప్రయత్నం చేయండి. ఆఫీసులో పనిచేసేటువంటి వారికి ఈ వారం ఓపిక సంయమనం చెప్పుకోదగ్గటువంటి యొక్క సూచన. లేకపోతే మాత్రం మనస్పర్ధలు, వివాదాలు, విభేదాలు అనేవి మీకు ఎదురవుతాయి. మిగిలిన అన్ని విషయాలు కూడా సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు గురు సంబంధమైనటువంటి యొక్క ఆలయాలు లేదా గురుగ్రహానికి పసుపు రంగు ఒత్తితో దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే మరింత శుభ ఫలితాలు మీకు వస్తాయి. శుభం భూయాత్.